హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్ 2024లో మన టీమిండియా యొక్క జట్టు ప్లేయింగ్ 11 పైన మన టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే ప్రిడిక్షన్ రూపంలో చెప్పడం జరిగింది. ఇందులో వచ్చేసరికి ఎవరు చోటు లభించింది, ఎవరు చోటు లభించాలనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 2 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించి గ్రూప్ షెడ్యూల్ అయితే ఐసీసీ అయితే ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. మన టీమిండియా జట్టు అయితే టీ20 ప్రపంచ కప్ సంబంధించి జట్టును కూడా బిసి అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లకు చోటు లభించింది, కొంతమంది ప్లేయర్లకు అయితే లభించలేదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీం మాత్రం అయితే సమతూకంగా ఉందని అయితే మాజీ క్రికెటర్లు అయితే చెప్పడం జరిగింది. అయితే టీ20 ప్రపంచ కప్లో తొలి మ్యాచ్ ఐర్లాండ్తోనే టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి జూన్ 5న న్యూయార్క్ వేదిక అయితే జరగనుంది. అయితే అంతకుముందు మాత్రం అయితే మన టీమిండియా వచ్చేసరికి ఒక ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే మాజీ క్రికెటర్ల రకరకాల ప్రిడిక్షన్ రూపంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మా టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 పైన అయితే ప్రొడక్షన్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా సునీల్ గవాస్కర్ గారు వచ్చేసరికి అటు అమెరికా పిచ్లను పరిగణలోకి తీసుకొని, అదేవిధంగా వెస్టిండీస్ పిచ్లను పరిగణలోకి తీసుకొని ప్లేయింగ్ 11 అయితే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే స్లో పిచ్లు కావడంతో బౌలర్లకు, అదేవిధంగా బ్యాటర్లకు, అదేవిధంగా ఆల్రౌండర్లతో మొత్తం సమతూకంతో ప్లేయింగ్ 11 అయితే ప్రకటించడం జరిగింది. మన సునీల్ గవాస్కర్ మాత్రం అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే వెస్టిండీస్ పిచ్ స్లో పిచ్లు కావడంతో ముగ్గురు స్పిన్నర్లు అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు ఫాస్ట్ బౌలర్ తీసుకోవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ యథావిధిగా కొనసాగుతారు. వన్ డౌన్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాతో కూడిన ప్లేయర్స్ అయితే మొత్తం మీదిగా అయితే సునీల్ గవాస్కర్ గారు ప్రకటించిన ప్లేయింగ్ 11 చూసుకుంటే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజేంద్ర చాహల్, శివం దుబే, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ లో కూడిన ప్లేయింగ్ 11 అయితే ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా ప్లేయింగ్ 11 చూసుకుంటే మన సునీల్ గవాస్కర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్తో పాటు ఆల్రౌండర్, స్పిన్నర్ అన్ని కోటగా కేటగిరీలో కలిపి ప్లేయింగ్ 11 అయితే ప్రకటించడం జరిగింది. ప్లేయింగ్ 11 మాత్రం చూసుకుంటే అటు అన్ని విధాలుగా సమతూకంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి టీమిండియా ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్లో ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఆ రోజు మనకు క్లారిటీ రానుంది. కాకపోతే సునీల్ గవాస్కర్ ప్రకటించిన ప్లేయింగ్ 11 అయితే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.